అంధకాసురుడు శంకరుడికి కింకరుడైపోయి భక్తితో బతికేశాడు. ఆ 108 నామాలు పరమశక్తివంతం. దీని వెనకాతల ఉండే రహస్యం ఏమిటో మీకు నేను చెప్తాను కొద్దిసేపట్లో. మీరు కంగారు పడకండి. కనీసం నేను ఆ 108 నామములు మీకు చెప్పకపోతే నేను కించిత్తు దోషం చేసిన వాడిని అవుతానేమో అని నాకు అనిపించి నేను ఆ 108 నామాలు మీకు చూపించడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను. మీరు ఒక్కసారి విందురు కానీ. నేను తింగరవాడిని ఇందులో పెట్టాను, అక్కడ పెట్టాను. మీరు భక్తి శ్రద్ధలతో 108 నామాలు వినండి చాలు, నమస్కరిస్తూ. అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను. అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం. ఇవి చదవరు. ఈ నామాలండి ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలు, అంత శక్తివంతాలు. ఎందుకని? త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన ఈ 108 నామాలు. అవి మహాదేవుడు, విరూపాక్షుడు, చంద్రశేఖరుడు, అమృతుడు, శాశ్వతుడు, స్థాణువు, నీలకంఠుడు, పినాకి, వృషభాక్షుడు. అంటే వృషభము మీద కూర్చుని ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు, మహాజ్ఞేయుడు, పురుషుడు, సర్వకామదుడు, కామారి, కామదహనుడు, కామరూపుడు, కపర్ది, విరూపుడు, గిరిశుడు, భీముడు, సృక్కి, రక్తవస్త్రుడు, యోగి, కామదహనుడు, త్రిపురఘ్నుడు, కపాలి, గూఢవ్రతుడు, గుప్తమంత్రుడు, గంభీరుడు, భావగోచరుడు, అణిమాది గుణాధారుడు, త్రైలోక్యైశ్వర్యదాయకుడు, వీరుడు, వీరహనుడు, ఘోరుడు, విరూపుడు, మాంసలుడు, పటువు, మహామాంసాదుడు, ఉన్మత్తుడు, భైరవుడు, మహేశ్వరుడు, త్రైలోక్యద్రావణుడు, బుద్ధుడు, లుబ్ధకుడు, యజ్ఞసూదనుడు, ఉన్మత్తుడు, కృత్తివాసుడు, గజకృత్తి పరిధానుడు, క్షుబ్ధుడు, భుజంగభూషణుడు, దత్తాలంబుడు, వీరుడు, కాశినీ పూజితుడు, అఘోరుడు, ఘోరదైత్యఘ్నుడు, ఘోరఘోషుడు, వనస్పతి రూపుడు, భస్మాంగుడు, జటిలుడు, శుద్ధుడు, భేరుండక తసేవితుడు, భూతేశ్వరుడు, భూతనాథుడు, పంచభూతాశ్రితుడు, ఖగుడు, క్రోధితుడు, విష్ణురుడు, చండుడు, చండీశుడు, చండికాప్రియుడు, చండుడు, తుంగుడు, గరుత్మంతుడు, అసవభోజనుడు, లేలిహానుడు, మహారౌద్రుడు, మృత్యువు, మృత్యు అగోచరుడు, మృత్యువు, మహాసేనుడు, శ్మశానవాసి, అరణ్యవాసి, రాగస్వరూపుడు, విరాగస్వరూపుడు, రాగాంధుడు, వీతరాగ శతార్చితుడు, సత్వగుణుడు, రజోగుణుడు, తమోగుణుడు, అధర్ముడు, వాసవానుజుడు, సత్యుడు, అసత్యుడు, సద్రూపుడు, అసద్రూపుడు, అహేతుకుడు, అర్ధనారీశ్వరుడు, భానువు, భానుకోటి శతప్రభుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞపతి, రుద్రుడు, ఈశానుడు, వరదుడు, నిత్యుడు, శివుడు. ఇవి 108 నామములు. త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమపావనమైన నామములు. ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే. కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన నేత్రము, సృష్టి అందియబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతోంది? నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి. నామరూపాత్మకంగా లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం తెచ్చి ఇంట్లో పెట్టడానికి, దాన్ని అనుభవించడానికి. అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్నా, వేరొకడికి దక్కుతోందన్న క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి. పేపర్లు తీస్తే అవే కదండి తెల్లారితే. కాబట్టి ఇటువంటి కామక్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది. దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు. ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది. అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే, కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం. కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది? మృత్యు వస్తుంది, మళ్ళీ పుట్టుకొస్తుంది. పుట్టుక మృత్యువు లేని స్థితి రాదు. కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది? త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది. త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి. సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం, రజోగుణం అంటే
పరిగెడుతూ ఉండడం, ఏదో సంపాదించాలి, ఏదో తీసుకొచ్చేయాలి, ఆ వస్తువు తీసుకొచ్చేయాలి, కోరికతో ఉండడం. తమో గుణం అంటే కోపంగా ఉండడం, పడుకుంటూ ఉండడం, నిద్రపోతూ ఉండడం, అలసత్వం, బుద్ధిజాడ్యం, ఇవన్నీ తమో గుణం. మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం. కాసేపు సంతోషంగా ఉన్నట్టుంటాం, టికెట్లు ఇస్తున్నారు, కౌంటర్ తీశారనేటప్పటికీ ఎగబడిపోతాం, ఓ లైన్లో కూడా నిల్చాం. అప్పుడు మనని రజోగుణ ప్రకోపం, అక్కడే దెబ్బలాడుకోవడం తమో గుణ ప్రకోపం. ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నించోవడం సత్వగుణం. కాబట్టి ఏమైంది, నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు. ఏమనుకోవాలి, సత్వగుణం. మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడమే భయం. నీ పాదముల యందు అచంచలమైన భక్తి నిమ్మనడం, ఏదో కోరికలు కోరుతాడు, రజోగుణం. ఈ మూడు గుణములలో తిరగకుండా మూడు గుణములకు ఆధారమైనటువంటి నిర్గుణం ఒకటి ఉన్నదే, అది శుద్ధ సత్వమును కూడా దాటిన స్థితి, అది త్రిశూలం. శంకరానుగ్రహంగా త్రిశూలం మీకు తగలాలి. ఈశ్వరుడు అనుగ్రహించాడు, తగిలించాడు, తగిలించి పైన పెట్టాడు, దృష్టికోణం మారి. ఆ కంటితోనే చూస్తున్నాడు, కానీ ఇప్పుడు ఎలా కనపడ్డారు, తల్లిదండ్రులుగా కనపడ్డారు. వాళ్ళని చేరడాన్ని కోరుకున్నాడు, అంతే. ఇప్పుడు ప్రమథగణాలలో కింకరుడు అయిపోయాడు. ఇప్పుడు మరి శుక్రాచార్యుల వారి పరిస్థితి ఏమిటి? ఆయన లోపల కూర్చున్నారు గర్భంలో, యుద్ధం అయిపోయింది, చూస్తున్నారు అన్ని చక్కగా లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు. ఓర్నాయనో నేను ఎవరి కోసం అందరినీ బతికించానో ఆ అంధకాసురుడు శివుడి ప్రమథగణాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యుద్ధం లేదేం లేదు, బయటంతా ప్రశాంతం. ప్రారంభమైనప్పుడు ఎంత వానో, ఉపన్యాసం అయిపోయేటప్పటికి అంత తగ్గిపోయినట్టు, కథా ప్రారంభంలో ఎంత అల్లరో కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది. నేను మాత్రం కడుపులో ఉండిపోయాను. ఎలా? ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చి, ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు. ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులోంచి బయటికి రావాలనుకున్నాడు. బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశారండి శుక్రాచార్యులు గారు. శాస్త్రం అంటుంది, ఈ స్తోత్రం చదివిన, ఈ స్తోత్రం విన్నా అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పింది. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము. మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి. ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో. ఆయన అన్నాడు, ఓం నమస్తే దేవేశాయ. ఎవరైనా ఎదురుగుండా కూర్చుని చేస్తారు, ఈయన ఎక్కడ చేస్తున్నాడు, ఆయన కడుపులోనే కూర్చుని చేస్తున్నాడు, ఆయనకి వినపడతాడు. ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య మహాదేవాయ హరిత పింగళ లోచనాయ బలాయ బుద్ధిరూపిణే వైయాగ్రవసనచ్ఛదాయ ఆరణేయాయ త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరినేత్రాయ యుగాంతకారణాయానలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంస్త్రినే కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణే నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణే వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశసే భూతేశ్వరాయ గుహావాసినే వీణాపణనతాలవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసినే భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే. శ్మశానవాసినే అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మైపోతే కదండి ఉంది, అందుకని లోకమంతా మహాశ్మశానమే, అది దాని అర్థం. అంతటా శివుడు నిండి ఉన్నాడని, అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని కాదు దాని అర్థం. ఒకవేళ ఉన్నా అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగిలించుకోవడానికి. కాబట్టి శ్మశానవాసిని భగవతే ఉమాపతయే అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్టో దశనాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ ప్రళయకాలాయ ఉల్కాముఖయాగ్నికేతవే మునయే దీప్తాయ నిశాంతపతయే ఉన్మయతే జనకాయ
చతుర్థకాయ లోకసత్తామయాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ వసూనాం స్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి సమాశ్రయ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్తిమనే భూత భావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్య నినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణే ధర్మోత్తమాయ పుష్పదంతయాపి భాగాయ ముఖాయ సర్వహరాయ హిరణ్యస్రవసే ద్వారిణే భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో 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 నమస్తే నమః అని శంకరుడి కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు. శంకరుడు ఎంత ప్రీతి పొందాడంటేట, ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు. అయినా నువ్వు నా కుమారుడవి, నిన్ను నా గర్భవాసం చేయించాను, హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి వెడుతుందో తెలుసుకున్నావు కదా.